వెల్కమ్ టు జనమైత్రి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాఠశాలల పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి. కాళేశ్వరం కమిషన్ ఎదుట కాకమ్మ కథలు చెప్పారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆకట్టుకున్న ఎయిర్ షో. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడానికి అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్యయమైనా వెనుకాడేదే లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని దుండగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఘనంగా సాగింది. ముఖ్య అతిథిగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ హాజరయ్యారు. వైమానిక దళంలోని వివిధ విభాగాల్లో ప్రీ కమిషనింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్ క్యాండిడేట్లు ఇందులో పాల్గొన్నారు. పరేడ్ సందర్భంగా విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గుంటూరు నగర అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టరేట్ లోని శంకరన్ హాల్లో స్థానిక ఎమ్మెల్యేలు మహమ్మద్ నషీర్ అహ్మద్, రామాంజనేయులు, మాధవి, కలెక్టర్ నాగలక్ష్మి కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ విలాస్ వంతెన నిర్మాణంలో భాగంగా ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, విద్యుత్ స్తంభాల మార్పు, 3 వంతెనల వద్ద డ్రైనేజీ సమస్యలతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. అదేవిధంగా శానిటేషన్, డంపింగ్ బిన్ల పునఃస్థాపన, అమృత్ 2.0 పనుల టెండర్ ప్రక్రియ, గోరంట్ల వాటర్ ట్యాంక్, గుంటూరు ఛానల్ మా సేకరణ వంటి పనుల పురోగతిని సమీక్షించారు. అదేవిధంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్కి వచ్చేటప్పటికి చాలా ప్రాపర్టీస్ ఇంకా ఎక్వైర్ చేయాల్సినవి ఉన్నాయి. అందులో కొన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, రైల్వే వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటన్నిటిని వాళ్ళు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారనేది. అదేవిధంగా వాళ్ళు కొన్ని లైన్స్, రైల్వే లైన్స్ డబ్లింగ్, ట్రిప్లింగ్ చేయాల్సినప్పుడు కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ మనం ఇవ్వాల్సినవి ఉన్నాయి. అవి కొంత కోఆర్డినేషన్ తోటి ఇష్యూస్. అదేవిధంగా మొన్న కట్టినటువంటి 3 వంతెనల బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి వాటర్ ఇష్యూ, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేవి. ఇవన్నీ కాకుండా ఇంకో 3 ఇప్పుడు శంకర్ విలాస్ అయితే స్టార్ట్ చేసాం, కానీ ఇంకో 3 బ్రిడ్జెస్ వర్క్లు ఇంకా శంకుస్థాపనలు చేయాలి. అవన్నీ కూడా టెండర్ స్టేజెస్ అయిపోవచ్చినాయి. ఆ టెండర్ ఫైనలైజేషను, టెక్నికల్ శాంక్షన్స్, ఫైనాన్షియల్ శాంక్షన్స్ అవన్నీ అవడానికి ఇంకో 45 రోజులు పడుతుందన్నారు. ఇదంతా రైల్వే వాళ్ళతో కోఆర్డినేట్ చేసినటువంటి విషయం. ఇవన్నీ కాకుండా శంకర్ విలాస్ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ట్రాఫిక్ డైవర్షన్కి చేయాల్సినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ మధ్య మధ్యలో ఉండటం, దానికి వాళ్ళు వేసే మన ఎలక్ట్రిక్ వాళ్ళు ఇచ్చే కాస్ట్ ఎస్టిమేట్స్ ఎక్కువగా ఉండటం, వాటిని రివైజ్ చేయటం, ఆ పోల్స్ అన్నీ మళ్ళీ మార్పిచ్చి కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే రోడ్లు ఎక్స్టెండ్ చేయాలో అవన్నిటికీ కూడా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అవన్నీ చేసి కొన్ని చేశారు. శారదా నగర్ కాలనీ రోడ్ దాదాపుగా అయిపోయింది, నెహ్రూ నగర్ రోడ్ అయిపోయింది. అదేవిధంగా కంకరగుంట ఫ్లైఓవర్ కింద కొన్ని ఇష్యూస్ ఉంటే అవన్నీ సాల్వ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ కూడా 1 వీక్ 10 డేస్లో మిగిలినన్ని మార్చేస్తే యాక్చువల్గా నిన్న కానీ మొన్న కానీ ఫస్ట్ పిల్లర్ శంకర్ విలాస్కి పడాల్సింది. ఈ ట్రాఫిక్ దానివల్ల కొంచెం లేట్ అయింది. బట్ ఏదైనా ఇంకో వారం 10 రోజుల్లో
ఫస్ట్ 1 or 2 పిల్లర్స్ స్టార్ట్ చేసే విధంగా అంతా వర్కౌట్ చేస్తా ఉన్నాం. ట్రాఫిక్ డైవర్షన్స్ అన్ని. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు ఇటీవల హాజరైన వ్యక్తులు కేబినెట్ నిర్ణయం మేరకే అంతా జరిగిందని చెప్పారని భాజపా నేత ఎన్బిఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. తప్పించుకోవటానికే ఇలా కాకమ్మ కథలు చెప్పారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బహిరంగ విచారణ వద్దని అనడంలోనే అసలు ఉద్దేశం తెలుస్తోందన్నారు. బండారం బయట పడుతుందని అలా అడిగారని చెప్పారు. సీఎం కేసీఆర్ తప్పులు జరుగుతున్నా సరి చేయలేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం బ్యారేజీలు కుంగిన మాట వాస్తవం కాదా? తమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్ట్ లొకేషన్ కు రాజకీయ కారణాలతోనే మార్చారు. అంచనాలు పెంచడంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమాధానాలు రాబట్టాలి. గత ప్రభుత్వ అవినీతిని బయట పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు. షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం అని ఎన్బిఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. అంతా కేబినెట్ నిర్ణయమే. ఆ మేరకే నిర్ణయం జరిగింది. సాంకేతిక పరమైన విషయాలు మాకేం తెలుస్తాయి? ఆ నిపుణులు చెప్పిన ప్రకారమే జరిగింది. కేబినెట్ ఉపసంఘం మేరకే నిర్ణయం జరిగింది. మధ్య మధ్యలో వ్యాప్కాస్ పేరు, సిడబ్ల్యూసి పేరును కూడా తీసుకొచ్చారు. అంటే తప్పించుకోవడానికి, కాకమ్మ కబుర్లు చెప్పటానికి, కారు కూతలు కుయ్యడానికి మాట్లాడినట్టుగా ఉందే గాని చేసిన తప్పు ఒప్పుకొని చెంపలేసుకొని ప్రజల ముందు ఉంటే బాగుండేది. బ్రతుకు ఏడ బయటపడుతుందా అని చెప్పని అనారోగ్యంతో ఉన్నా బహిరంగ విచారణ వద్దు, ఏకాంతంగా మాట్లాడతాను అని మాట్లాడటంలోనే అర్థమవుతా ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చెప్దాం అనుకుంటున్నాడు అని. అది కాళేశ్వరము పనులు ప్రారంభమైనప్పటి నుంచి మొదటి సంవత్సరాల నుంచే రాజ్యాంగబద్ధంగా నివేదికలు, ఆర్థిక నివేదికలు పరిశీలించి ఇచ్చేటువంటి సిఏజీ చాలా స్పష్టంగా పేర్కొన్నది. ఈ యొక్క కాళేశ్వరం బ్యారేజు ఫీజిబుల్ కాదని, వయబుల్ అంతకంటే కాదని, అన్డ్యూ ఫేవర్ టు ది కాంట్రాక్టర్ జరిగిందని, ఇంకా అనేక అంశాలని ప్రతి సంవత్సరం కూడా చెప్తూనే వచ్చింది. అయినా కూడా చెల్లింపులు చెల్లిస్తూనే ఉన్నారు. అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన పిఏసి కూడా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా తమ వార్షిక నివేదికలలో చాలా స్పష్టంగా పేర్కొంది. ఈ యొక్క కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి తప్పిదాలని, జరిగినటువంటి ఒక అంశాలని ప్రతి ఏటా కూడా లేవనెత్తుతూ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా బాధ్యత వహిస్తూ కనీసం ఒక్కసారి కూడా ఆ రోజుల్లో ఎట్లా దాన్ని సరిచేయాలి, అధిగమించాలి, తప్పులు జరగకుండా చూడాలని ప్రయత్నం చేయనటువంటి వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. కూటమి ప్రభుత్వం సంక్షేమానికి గమ్యం చూపుతోందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పిల్లలకు చదువుకునేందుకు తల్లికి వందనం ద్వారా ఆర్థిక సహాయం అందజేయడమే కాకుండా నైపుణ్యం పెంచి ఉపాధి అవకాశాలు కల్పించేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. తల్లికి వందనం కార్యక్రమంపై విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు. తల్లికి వందనం పథకంలో 2000 రూపాయలు లోకేష్ ఖాతాలో వేసుకున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించడాన్ని ఆయన తప్పుపట్టారు. లోకేష్ విసిరిన సవాలును వైసీపీ నేతలు స్వీకరించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వెచ్చించిన మొత్తం కంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిందే ఎక్కువని మంత్రి పార్థసారథి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే 2000 రూపాయలు లోకేష్ గారి అకౌంట్లోకి
వెళ్ళినాయని చెప్పేసి చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మాటల మీద తాము నిలబడాలని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను. ఏదైతే లోకేష్ గారు ఛాలెంజ్ విసిరారో దాని మీద వెంటనే చర్చకు కానీ లేదా చర్యలకు కానీ మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు కూడా 13,000 ఇచ్చారు అంటే ఆ 2,000 కూడా ఏ విధంగా అయితే మద్యంలోనో ఇసుకలోనో ఏ విధంగా తీసుకున్నారో ఆ విధంగా తీసుకున్నారేమో మీరు కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈరోజు ఈ ప్రభుత్వం గతంలో కంటే కూడా ఎంతో మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను దాదాపు 34,000 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా ద్వారా పెన్షన్లు కానివ్వండి, అదేవిధంగా దాదాపు 8,745 కోట్లు ఒక సంవత్సరానికే తల్లికి వందనం కానివ్వండి, దాదాపు 2,800 కోట్లు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే దీపం పథకం కానివ్వండి, 20వ తారీఖు నుంచి అన్నదాత సుఖీభవ ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా లెక్క వేస్తే మీరు ఇచ్చిన దానికంటే కూడా చాలా ఎక్కువ మంది కుటుంబాలకి ఈ రాష్ట్రం ఇచ్చామని చెప్పేసి మనం చేస్తాము. మీరేమిచ్చారో ఒకసారి ఆలోచన చేసుకోండి. కాళేశ్వరం కమిషన్ విషయంలో నివేదిక తుది దశకు వచ్చింది. సీఎంగా ఉండి కమిషన్ పనిచేస్తున్నప్పుడు దాని విషయం బయట మాట్లాడడం అనైతికం. నిజంగా ఆధారాలు ఉంటే కమిషన్ కు అందించాలి గాని బహిరంగంగా ఎలా మాట్లాడతావు రేవంత్ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రభుత్వమే ఓ కమిషన్ వేళ జ్యుడిషియల్ కమిషన్ వేళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద వచ్చినటువంటి ఆరోపణల మీద లేదా వాళ్ళు చేసిన ఆరోపణల మీద నిగ్గు తేల్చడం కోసం అని చెప్పి వాళ్ళే చెప్పి ఒక కమిషన్ వేయించింది. బాగుంది. కమిషన్ పని ప్రారంభమైంది. దాదాపు సాక్షుల్ని విచారించేటువంటి అంశం, వాంగ్మూలాలు రికార్డు చేసేటువంటి విషయం పీసీ ఘోష్ గారు ఒక కొలిక్కి తీసుకొని వచ్చినట్లు మనం వార్తలు చూస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారంటే మీడియాలో ఢిల్లీలో చిట్ చాట్లో మాట్లాడినట్లు నేను చూసినాను. దాంట్లో మీడియాలో వచ్చింది, నా దగ్గర రికార్డులు ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను ప్రజెంటేషన్ పెడతాను, నేను వెల్లడిస్తాను. ఎవరు వద్దన్నారు? ఎవరు కట్టేసింది మిమ్మల్ని? స్వేచ్ఛగా వదలండి. కానీ కమిషన్ వేయించింది మీరే. కమిషన్ ఆన్లో ఉన్నప్పుడు, కమిషన్ లైవ్లో ఉన్నప్పుడు, కమిషన్ పరిధికి సంబంధించినటువంటి అంశాలు మీరు బయట ఎట్లా మాట్లాడతారండి ముఖ్యమంత్రిగా ఉండి? చట్టవిరుద్ధం కాదా ఇది? కమిషన్ వేసినటువంటి నైతికతకు విరుద్ధం కాదా ఇది? అనైతికం కాదా ఇది? మీరు చెప్పదలుచుకున్న విషయాలు, మీతో ఉన్న రికార్డులు మీకు స్వేచ్ఛ ఉంది, మీతోనే ఉన్నాయి. కమిషన్ ముందు పోయి ఇచ్చి అక్కడే చేయించుకోండి. ఎవరొద్దన్నారు? మీరు బయట మాట్లాడుతానా మేము కట్టేసేది ఏం లేదు. మీరు మాట్లాడే వాటి అన్నిటికీ మేము కట్టడి చేస్తున్నామా? కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కమిషన్ ఆన్లో ఉన్నప్పుడు ఒక కొలిక్కి వస్తున్నటువంటి సందర్భంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దానికి సంబంధించిన అంశాలు నాతో ఉన్నాయని దాని ప్రజాక్షేత్రంలో మీడియా ద్వారా కమిషన్కు రాకుండా మీడియా ద్వారా ప్రజాక్షేత్రంలో ఏదో ఆ సొల్లు బయట పెట్టడం ద్వారా ఆయన ఆశించేది ఏంటి అంటే కమిషన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలనా, కమిషన్ను దాని పని తీరును ప్రభావితం చేయాలనా ఆయన ఉద్దేశం? అదే ఉండాలి కదా మరి. కాబట్టి వీటన్నింటిని కూడా ప్రతి అంశాన్ని కూడా ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. మీరు దేనికైనా సరే లేవనెత్తిన ప్రతి అంశానికి ప్రభుత్వం దగ్గర నిజంగానే హేతుబద్ధమైన జవాబు ఉంటే ఆ జవాబును చెబితే ఇది ఒక తర్కం అవుతుంది, ప్రజలు దాని మీద ఆలోచన చేసుకుంటారు. అవి వదిలిపెట్టి ఇక ఊకదంపుడు ఉపన్యాసాలు లేకుంటే భూత పురాణాలకు మేము లంఘించుకుంటామంటే దేవుడే కాపాడాలి మిమ్మల్ని. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన దురదృష్టకరమైన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపిన వేళ నందలూరులో లయన్స్ క్లబ్ మరియు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సంతాపం నిర్వహించారు. అరవపల్లి బంగ్లా ఆవరణలో కొవ్వొత్తులు వెలిగించి మృతులకు నివాళులు అర్పించారు. నిన్న జరిగినటువంటి విమాన ప్రమాదం ఊహించని సంఘటన. ప్రతి ఒక్కరూ దీని గురించి మనం బాధపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ ఆ మృతులు పాపం పిల్లలతో సహా ఎంతోమంది అర్థాంతరంగా చనిపోవడం జరిగింది. కాబట్టి వారి మృతికి సంతాపంగా ఇవాళ మనం కొవ్వొత్తుల ర్యాలీతో వాళ్ళకి ఇంతకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. ప్రభుత్వాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పటికే ఏర్పాట్లను చేస్తున్నారు. ఇవాళ ఈ కార్యక్రమం మనందరిలో జరగడం మనందరం ఖచ్చితంగా
ఖచ్చితంగా పాల్గొని దీన్ని ఇది చేయడం కూడా చాలా మంచి. కొండవీటి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు అడ్డాకులు టోపీలు పెట్టుకొని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. గర్భిణీ స్త్రీలు పిల్లలు వర్షం పడితే నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి, డోలు మోతలు తప్ప వేరే గత్యంతరం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్న మాడుగుల మండలం ఆరువాడ పంచాయతీ కొండవీటి గ్రామంలో గిరిజనులకు ఇంకా రోడ్డు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నారు. శనివారం అడ్డాకుల టోపీలు పెట్టుకొని నీటిలో దిగి అర్ధనగ్న నిరసన ప్రదర్శన చేపట్టారు. మా బతుకులు వాగులో కొట్టుకుపోతున్నాయంటూ పిల్లల బ్రతుకులు అయినా మారాలంటూ గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. పిల్లలు చదవాలంటే వాగు దాటాల్సిన పరిస్థితి, వర్షం పడి వాగు ఎక్కువైతే వారమైనా 2 వారాలైనా బడికి సెలవులు పెట్టాల్సిందే. మరి గర్భిణీ స్త్రీలకు డోలు మోతలు తప్పటం లేదు. వర్షం పడినట్లయితే సంతకు వెళ్లాలన్నా పడుతూ లేస్తూ వెళ్ళి సరుకులు తెచ్చుకునే పరిస్థితి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా గ్రామానికి రోడ్డు సౌకర్యం రావటం లేదని గిరిజనులు స్వతంత్రంగా నిరసన తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత డోలునేని గ్రామాలు తీర్చిదిద్దుతామని చెప్పారు. కానీ ఆచరణలో ఎక్కువగా కనపడటం లేదని గిరిజనులు అంటున్నారు. రోడ్డు సౌకర్యం కల్పించాలి. సీఎం గారు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. కళ్యాణ్ గారు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. ఎలాగున్నాయో ఇలాంటి బురదలో పడి నడిచే స్థితికి వచ్చాం మేము. ఇలాగే నడిచి వెళ్ళాలి, ఇలాగే బండ్లు వేసుకెళ్ళాలి. ఇలాగే చిన్నపిల్లలు చదువుకున్న వాళ్ళు కూడా ఇలాగే బ్యాగులు పట్టుకొని పెద్ద బ్యాగులు పట్టుకొని కింద పడిచేవా నడిచేవా అయ్యేటట్టు ఈ బురదలో పడి నడిచి వెళ్ళాలి కూడా. ఇదే సిచ్యువేషన్ రోడ్డు మొత్తం ఇలాగే ఉంది. ఈ బురదలో పడి నడిచి వెళ్ళాలి, ఈ బురదలో పడాలి. బాగులేని కూడా ఈ బురదలో పడే ప్రెగ్నెంట్ అని బాగులేని ఎలాంటి వాళ్ళు సరే ఈ బురదలో పడి మేము నడిచి వెళ్ళవలసి వచ్చే కార్యక్రమం ఉంది. ఇలాగా మా రోడ్డు మొత్తం వెళ్ళాలని చెప్పేసి సీఎం చంద్రబాబు గారిని మేము కోరుతా ఉన్నాం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో గిరిజన గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేస్తాం, ఆ గ్రామాలన్నింటినీ పట్టించుకుంటాం, మేము చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 64వ డివిజన్ మడికొండ గ్రామానికి చెందిన ఈఎన్టీ చికిత్స కోసం హాస్పిటల్లో చేర్పించారు. విషయాన్ని స్థానిక నాయకులు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే చికిత్స కొరకు 3,50,000 రూపాయలు ఎల్ఓసి మంజూరు చేయించి హనుమకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితుడి తల్లిదండ్రులకు అందించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు లలిత శ్రీనివాస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెట్టుగుట్ట చైర్మన్ పైడిపాల రఘుచందన్, 64వ డివిజన్ అధ్యక్షులు కుర్ల మోహన్, 46వ డివిజన్ అధ్యక్షులు వస్కుల నాగరాజు, బైరి లింగమూర్తి, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో డిజిటల్ క్లాసులు ప్రారంభించామని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు డాక్టర్ రేకల శ్రీనివాస్ అన్నారు. ఆర్ఎస్కే ఫౌండేషన్ అధినేత రేకల శ్రీనివాస్ సహకారంతో నిర్వహించిన ఈ డిజిటల్ క్లాస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి హాజరై ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిపాట కార్యక్రమంలో భాగస్వామ్యులైన రేకల శ్రీనివాస్ను ఆదర్శంగా తీసుకొని జిల్లాలోని ప్రతి మండలానికి ఒకరు దాతలు ఇలా ముందుకు రావాలని శ్రీనివాస్ను కొనియాడుతూ ఆమె అభినందించారు. ముందుగా ముఖ్య అతిథులుగా హాజరైన వారికి ఆయన ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించి పూల బొకేలు అందజేశారు. కార్యక్రమానికి ముందుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె సత్యనారాయణ, ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, గ్రామస్తులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడిబాట కార్యక్రమంలో మా తాజ్పూర్ గ్రామంలో ఈరోజు ఏదైతే జిల్లా కలెక్టర్ గారు వచ్చేది ఉంటే కొన్ని అనవాయిక కారణాల వల్ల కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం ఉందని రాలేకపోతున్నాడు. జెడ్పీ చైర్పర్సన్ జెడ్పీ సిఇఓ మేడం గారు అండ్ ఎంపీడీఓ గారు ఏపీఓ గారు అండ్ డిఓ గారు మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం మా తాజ్పూర్ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రైవేటు పాఠశాలలు ముద్దు, ప్రైవేటు పాఠశాలలు వద్దు, గవర్నమెంట్ పాఠశాలలు ముద్దు అనేది ఈ యొక్క భాగంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క తాజ్పూర్ గ్రామంలో కాకుండా ఏదైతే గవర్నమెంట్ స్కూళ్లు ఎక్కడున్నా మండలంలో ఎక్కడున్నా నా తోచిన విధంగా నేను సాయం చేస్తూ ఉంటాను. అందుకు మా గ్రామము ఈ విధంగా ఈ రోజు తాజ్పూర్ గ్రామంలో ఏదైతే మా తాజ్పూర్ గ్రామం అంటే ఏదైతే గత 5 సంవత్సరాల 6 సంవత్సరాల క్రితము కింది లైన్కి వెళ్లి 34 గ్రామ పంచాయతీలలో 2వ పేరు 3వ పేరు 32 31 ఉండేది. అలాంటిది మేము చేసిన కార్యక్రమాలే గాని, మేము చేసినటువంటి సేవలే గాని, మేము చేసినటువంటి అభివృద్ధి పనులే గాని ఈ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా యాదాద్రి జిల్లానే కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తాజ్పూర్ పేరంటేనే నెంబర్ 1 లిస్ట్ లో ఉంటదని ఈ యొక్క సభ ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది. ఎవరైనా సరే తాజ్పూర్ అనగానే అరే తాజ్పూర్ ఇక్కడ భువనగిరి మండలంలో తాజ్పూర్ అనగానే నెంబర్ 1 ప్లేస్ లో ఉంటదనేది ఏ మూల పోయినా గానీ, ఏ అమ్మని అడిగినా, ఏ అక్కని అడిగినా, ఏ అన్నని అడిగినా, ఏ తమ్ముడిని అడిగినా గానీ తాజ్పూర్ అంటేనే అసలు నెంబర్ 1 ప్లేస్ అని అంటారు. ఎందుకంటే మా గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. అసలు అభివృద్ధి చెందననేది మా గ్రామంలో లేనిదనేది లేదు, లోటు అనేది లేదు. గవర్నమెంట్ నుంచే గాని మా సొంతంగానే గాని అనేక కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాం. గాని ఒక మనిషి జీవించినప్పుడు ఆ జీవించిన గొప్పతనం ఏందో నిరూపించుకోవాలి గాని ఏదో ఉన్నమా భూమి మీద పుట్టినమా ఎంత సంపాదించాం కంటే ముఖ్యం కాదు, ఏం సాధించాము, ఏ లక్ష్యం మనం ఎన్నుకున్నాము, ఏ విధంగా ఉంటే బాగుపడతాము, ఏ విధంగా ఉంటే ప్రజలకు చేదోడుబారుగా ఉంటాము, పిల్లలకు ఏ విధంగా మనం సహాయం చేయగలుగుతాము, ఏ బడికైతే ఏ సహాయం చేయగలుగుతాము, ఏ గుడికైతే ఏ సహాయం చేస్తాము అనేది ఒకటి మనసులో ఆలోచన చేసుకుని ముందస్తుగా ఏది ఉన్నా గానీ ఏదైతే మనకు తోచిన సహాయంగా ఇది ఒక పరిమాణాన్ని తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. నేనే కాకుండా దాతలు ఇంకా ముందుకొచ్చి సహకరించి అన్ని గవర్నమెంట్ నుంచి కావాలంటే కుదరదు. కాబట్టి మనం సంపాదించిన దాంట్లో పావులను చారనో ఆటనో ఏదో ఒక సందర్భంతో మనం పెడితేనే జనరల్ గా మనకు ప్రజలు బాగుపడతారు, మన విద్యార్థులు బాగుపడతారు, అన్ని మొత్తం బాగుపడతారని తెలియదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.